తాంత్రిక విధానంలో మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆర్థికంగా మీరు ధనాన్ని ఆకర్షింపజేసుకునేలా చేసుకునేదానికి అద్భుతమైన అవకాశం ఈ యొక్క తంత్ర విధానం. అంటే ఉప్పు, అదేవిధంగా బియ్యము, వీటితో మనం ధన ఆకర్షణ అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక గ్లాస్లో వాటర్ను ఇలా నింపండి. మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఆ యొక్క నీటిలో వదిలివేయాలి. అలా వదిలివేసిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఒక శ్రీమన్మహాగణాధిపతయే నమః, సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ధనాన్ని సంపాదించడానికి వారు ఎంచుకున్న మార్గాలలో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు వృత్తి ద్వారా, కొందరు ఉద్యోగం ద్వారా, కొందరు వ్యాపారం ద్వారా, కొందరు చదువుకున్న వారి తెలివితేటలను బట్టి ఆర్థికంగా స్థిరపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ కంటే కూడా ఇంకా గొప్ప స్థాయిలో స్థిరపడాలంటే మనం మనీ మ్యాగ్నెట్ అనే విషయం గురించి తెలుసుకోవాలి. ధనాన్ని సంపాదించడం వేరు, ధనాన్ని ఆకర్షింపచేసేలా చేసుకోవడం వేరన్నమాట. అంటే మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక వృత్తి ద్వారా ఏదైనా కష్టపడితే 8 గంటలు మనం కష్టపడాల్సి వస్తుంది. ఈ 8 గంటలు కష్టపడినా తగిన ఫలితం రాకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. కొందరి జీవితాలలో వచ్చే జీతం సరిపోక అవసరాల నిమిత్తం అప్పులు చేయడము, సకాలంలో అవి తీర్చలేక మరలా అప్పులు చేయాల్సిన పరిస్థితులు, ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మనం ఎంతో మందిని గమనించవచ్చు. అటువంటి సందర్భంలో నేను ఎలా ధనాన్ని పొందగలను అని అనుకుంటే దానికి ఒకే ఒక్క మార్గము ధనాకర్షణకు సంబంధించిన మనీ మ్యాగ్నెట్. ఇప్పుడు నేను చెప్పబోయే విధానం అన్నమాట. తాంత్రిక విధానంలో గ్రహప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని హవనం చేస్తూ ఎటువంటి శుభ ఫలితాలు పొందుతామో దీంట్లో కూడా అవన్నీ కూడా మనకు వంటగదిలో అనుకూలంగా లభించే వస్తువులతో మాత్రమే మనం చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఎక్కడా మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆర్థికంగా మీరు ధనాన్ని ఆకర్షింపజేసుకునేలా చేసుకునేదానికి అద్భుతమైన అవకాశం ఈ యొక్క తంత్ర విధానం. కాబట్టి ఈ విధానంలో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. మీలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడే అవుతారు. ఎవరైతే ధనం మీద సంపాదించాలన్న తపనుంటుందో వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరి జీవితంలో అయితే సమస్యలతో సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ఒక గొప్ప జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నారో ఆ విఫలమయ్యే వాళ్లకు ఇది అద్భుతమైన పరిహారము. ఇది వాళ్లకు మాత్రం అద్భుతంగా ధనాకర్షణను కలిగించి వాళ్ళని అత్యంత ధనికులుగా చేస్తుందనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా ప్రతినిత్యము మనకు ఇంట్లో దొరికే వస్తువుల్లో లక్ష్మీప్రదంగా భావించే మొట్టమొదటిగా సాల్టు అంటే ఉప్పు, అదేవిధంగా బియ్యము, ఇవి లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నమాట. వీటితో మనం కొన్ని రకాల తాంత్రిక విధానంతో ధన ఆకర్షణ అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ని ఒక ప్లేట్లో అంటే సాసర్ కావచ్చు, గాజు ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని కొద్దిగా వాటర్ను ఇలా నింపండి, కొద్దిగా మాత్రమే. అలా వాటర్ని తీసుకున్న తర్వాత మీకు సమస్యలు తొలగిపోవడానికి మనం రథోత్సవం జరిగేటప్పుడు గమనించండి, మిరియాలు ఉప్పు కలిపిన ఈ మిశ్రమాన్ని రథం ముందు చల్లి మనసులో ఉన్న కోరికలు, ఆరోగ్యరీత్యా సమస్యలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆరోగ్యరీత్యా ఏ సమస్యలున్నా తొలగిపోవాలి, దారిద్ర్య బాధలున్నా తొలగిపోవాలి, ఎవరి వల్లైనా మనకు దృష్టి దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నా ఆ దోషాలు తొలగిపోవాలనే సత్సంకల్పానికి ప్రధానంగా మనం ఉపయోగించేది ఉప్పు. మనము సైంధవ లవణం అంటే కల్లుప్పు, రాళ్ళ ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ యొక్క విధానంలో మనం సాల్ట్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క ఉప్పును మనం తీసుకొని ఆ పోసుకున్న వాటర్లో కొద్దిగా మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. ఆర్థికపరమైన నేను ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోవాలి, ధన సంబంధమైన సమస్యలు, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చి నేను ఇవ్వలేకపోతున్నాననే సమస్యలు ఏదున్నా కూడా, లేదా మనం ఎవరికైనా ఇచ్చి తిరిగి పొందలేకపోతున్నామనే సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోవాలి అనేది మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఆ యొక్క నీటిలో ఆ యొక్క ఉప్పును వదిలివేయాలి. తదుపరి మనము జీవనానికి సంబంధించి సంపాదన మొత్తం ఈ యొక్క తిండి కోసమే, అంటే జీవన విధానంలో తిండి ప్రధాన పాత్ర కాబట్టి ఈ యొక్క భోజనానికి సంబంధించి ఉపయోగించే ధాన్యాన్ని మనం ఈ యొక్క ఉప్పు మరియు ఆ నీటిలో ఈ యొక్క బియ్యాన్ని వదులుతూ తల్లి నీ అనుగ్రహంతో నా యొక్క జీవితాంతము ఈ యొక్క ధనానికి ధాన్యానికి ఏ లోటు ఉండకూడదని చెప్తూ ఆ యొక్క బియ్యాన్ని అందులో వదిలివేయాలి.
అలా వదిలివేసిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. ఈ బిర్యానీ ఆకు పైన 8 అనే సంఖ్యను రాసుకోవాలి బ్లాక్ పెన్తో. 8 అని అంటే ఇది ఇన్ఫినిటీకి సంకేతం అన్నమాట. ఇన్ఫినిటీ అంటే మనము 8ని సంస్కృత పదంలో అష్ట అని చదువుతామన్నమాట. అంటే అష్ట ఐశ్వర్యాలకు సంకేతము. అదేవిధంగా దారిద్ర్య బాధలు తొలగిపోవాలన్నా కూడా అష్టదారిద్ర్యాలు అని అంటారనమాట. దారిద్ర్యాలు అంటే యాచించడం, మనకు డబ్బులు లేనప్పుడు ఇంకొకరి దగ్గర అడగడం, లేదా మనకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడడం, అనారోగ్య రీత్యా కొంత సమస్యలతో సతమతం అవడం, మనకు సంబంధం లేని విషయాల్లో మాట్లాడడం, ఇవన్నీ అష్టదారిద్ర్యాలు. అంటే మనం వీటిని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే ఆర్థికంగా స్థిరపడతాం. కాబట్టి అటువంటి దారిద్ర్య బాధలు పోవాలి అని అంటే ఒక బిర్యానీ ఆకు, లేదా గురుగారు మా దగ్గర బిర్యానీ ఆకు లేదంటారా, ఒక తెల్ల పేపర్ మీదైనా సరే 8 అనే సంఖ్యను రాసుకోండి. 8 అని అంటే మనకు ఇది ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి అర్థం అనంతమైనది అని దాని అర్థం అనమాట. ఇలా మనం ఇన్ఫినిటీ సింబల్ని రాసుకోవాలి. ఇన్ఫినిటీ గురించి తెలియని వాళ్ళు అది 8గా భావించి 8వ సంఖ్యను ఇలా రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత దీనిని మనము మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. నేను ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నాకు తొలగిపోవాలి. అది ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబపరంగా ఏదైతే సమస్యగా మనం భావిస్తున్నామో, ప్రధానంగా ధనమే అందరికీ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దారిద్ర్య బాధలు తొలగిపోవడానికి మనం ఇలా ఈ యొక్క రాసుకున్న ఈ సంఖ్యని, ఆ పేపర్ని, లేదా ప్రత్యేకించి ఈ బిర్యానీ ఆకుని మనం ఇలా పూర్తిగా కాల్ చేసుకోవాలి. అలా కాల్ చేసుకొని మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. ఈ రోజు నుంచి నాకు ఆర్థికంగా ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది, ధనానికి సంబంధించి దినదినాభివృద్ధి చెందబోతున్నాను, నేను ఎంచుకున్న మార్గంలో అత్యధికంగా ధనాన్ని సంపాదించబోతున్నానని మనసులో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఒక కాయిన్ తీసుకోండి. ధనం అంటే లక్ష్మీదేవి, అది రూపాయి అయినా సరే, 10 రూపాయలైనా సరే, 2 రూపాయలైనా సరే, ఒక కాయిన్ని తీసుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. తల్లి, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్థికంగా ఎంతో సమస్యలతో ఇబ్బంది పడ్డాను, ఈ రోజు నుంచి నీ అనుగ్రహంతో నేను అత్యంత ధనికుడిని కావాలని కోరుకుంటున్నాను తల్లి అని చెప్పి మనసులో కోరుకుంటూ, ఇందాక మనం రాసిన 8 అనే సంఖ్యను ప్రకారమే ఇప్పుడు ఏదైతే మనం ఈడ మిశ్రమంగా కలిపామో ఈ యొక్క కాల్చిన బేలీఫ్ అంటే బిర్యానీ ఆకును మొత్తం దాంట్లో కలిసిపోయేలా చేసి 8 అనే సంఖ్యను 8 సార్లు రాయాలి. ఇలా 8 సార్లు మనం రాసినప్పుడు 8 రకాల అష్టైశ్వర్యాలను మనం పొందడానికి అవకాశం ఆ లక్ష్మీదేవి కల్పించింది అనేది దీంట్లో ఉన్న ఆంతర్యం అనమాట. అలా రాసిన తర్వాత ఈ యొక్క రూపాయిని మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసిన తర్వాత మనకు కుబేరునికి సంబంధించిన వస్తువుల్లో కానీ లేదా కుంకుమకు సంబంధించి పచ్చవర్ణంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. కుబేరు కుంకుమకు సంకేతంగా మనం పచ్చవర్ణంలో ఉన్న క్యాండిల్ని ఒకటి సేకరించుకోవాలి. ఈ యొక్క క్యాండిల్ పైన మనకు సంబంధించి మన పేరు మరియు మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే ఇట్లా పైనుంచి కింద వరకు రాసుకోవాలి. మీకు ఇది ఉదాహరణ చూపించడానికి నేను గాజు గ్లాసులో తీసుకున్నాను. మీరు నేరుగా ఒక క్యాండిల్ తీసుకొని ఆ క్యాండిల్ పైన ఒక నీడిల్తో కానీ పిన్నీస్తో కానీ మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత ఇలాగెందుకు రాసుకోవాలి అంటే ఇది ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ఫలితం దక్కాలి అనంటే, వారి సమస్యలు తొలగిపోవాలి అనంటే వాళ్ళు మాత్రమే ఆచరించవలసిన విధానం అన్నమాట. అలా రాసుకున్న తర్వాత దీన్ని మనం ఈ కాయిన్ పైన ఏర్పాటు చేసుకొని మనం ఆ క్యాండిల్ని వెలిగించుకోవాలి. వెలిగించుకొని మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకోండి. తల్లి, నీ అనుగ్రహంతో ఈ విధానాన్ని నేను ఒక గురువు ద్వారా తెలుసుకొని ఆచరిస్తున్నాను. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని కోరుకుంటూ తల్లి నిన్ను వేడుకుంటున్నాను. నేను ఏ సమస్యతైతే ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నానో ఆ సమస్యలన్నీ తొలగిపోయి నీ అనుగ్రహంతో అత్యంత ధనికుడినయ్యి 10 మందికి నా ద్వారా సేవ జరిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి మనసులో కోరుకొని ఇలా మనం ఎప్పుడైతే ఆచరించి ఈ యొక్క క్యాండిల్ కరిగిపోతూ ఆ యొక్క రూపాయి పైన మొత్తం అంతూ నిండిపోతుందన్నమాట. అలా నిండిపోయిన తర్వాత మనం పూర్తిగా ఆ క్యాండిల్ కాలిపోవడం అయిపోయిన తర్వాత ఆ కాయిన్ని తీసుకొని మనం ఎక్కడైతే ధనాన్ని నిల్వ ఉంచుకుంటామో అది మనీ పర్స్ కానీ లేదా క్యాష్ బాక్స్ కానీ లేదా బీరువాల్లో కానీ లేదా ధనాన్ని నిల్వ ఉంచుకునే ట్రంక్ పెట్టెల్లో కానీ మీరు ఆ రూపాయిని లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఈ రోజు నుంచి ఈ రూపాయితో ఆర్థికంగా నాకు ఒక ఉన్నతమైన జీవితాన్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనే సత్సంకల్పంతో
వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోండి. లేదా మీరు చేస్తున్న వృత్తి ద్వారా ఇబ్బంది పడుతున్నారనుకోండి, మీ మనీ వ్యాలెట్లో ఏర్పాటు చేసుకోండి. లేదా వ్యాపారానికి సంబంధించిన క్యాష్ బాక్స్లో ఏర్పాటు చేసుకోండి. కానీ దీన్ని ఒక చోట ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం మీరు చేయవలసిందల్లా ధూపం తిప్పే సమయంలో ధూపాన్ని తిప్పడమే. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితాల్లో ధనానికి సంబంధించి లేమి అనే శబ్దం ఉండదు. ధనానికి సంబంధించి దినదినాభివృద్ధి చెందుతారు. ఆర్థికంగా కుబేర్లు అయ్యేంత వరకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తూనే ఉంటుంది. మీ కుటుంబంలో మీ తర్వాత వాళ్ళు ఆర్థికంగా మీ వలన గొప్ప స్థితిలో జీవించడానికి తాంత్రిక విధానంలో ఇది చాలా గొప్ప ధన ఆకర్షణకు సంబంధించిన తాంత్రిక విధానం. తప్పనిసరిగా మీరు ఏదైతే తెలుసుకున్నారో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అత్యంత ధనికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనం మూలమిదం జగత్ సర్వే జనా సుఖినో భవంతు.